బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. బడ్జెట్ సమావేశాల నిర్వహణ, స్థానిక సంస్థల ఎన్నికలు, రైతు భరోసా నిధుల విడుదల వంటి కీలక అంశాలపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా తల్లిదండ్రుల సంరక్షణ బాధ్యతను విస్మరించే ఉద్యోగుల జీతాల్లో కోత విధించేలా రూపొందించిన బిల్లుపై కూడా కేబినెట్ చర్చించే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని అందించేందుకు మా ప్రతినిధి హరీష్ ఫోన్ ద్వారా ఉన్నారు. హరీష్, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? రైట్ లక్ష్మణ, ఈ రోజు మధ్యాహ్నం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగబోతా ఉన్నది. ఇక కేబినెట్ సమావేశంలో కూడా పలు కీలకమైన అంశాలపైన కూడా చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా రైతు భరోసాకి సంబంధించి కూడా నిధులు విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధమైంది. ఈ రోజు జరిగే సమావేశంలో దానికి సంబంధించిన అంశం రైతు భరోసా నిధులపైన కూడా ఏదైతే చర్చించిన తర్వాత నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. ఇక మరోవైపు మెట్రో రైలుకి సంబంధించి కూడా ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేసుకోవాలనుకుని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా మెట్రో అంటే ఏ సంస్థకి కట్టబెట్టాలనే అంశం పైన కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ఇక ముఖ్యంగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ సంబంధించిన ఎన్నికలకు సంబంధించి కూడా సన్నిద్ధంగా రాబోతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కూడా ముగిసిన నేపథ్యం కావచ్చు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీకి సంబంధించి మొన్న జరిగిన మున్సిపల్ ఎన్నికలు ముందుగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలా, లేదంటే జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా గడువు ముగుస్తా ఉన్నది. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి కూడా ముందుగా నిర్వహించాలా అనే అంశం పైన ఈరోజు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. దాంతో పాటుగా జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా మల్కాజ్గిరి, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల సైతం పూర్తి చేయాలని భావిస్తా ఉంది. ఇక డీసీసీబీ పాలక మండలకు సంబంధించి కూడా ఎన్నికలను నామినేటెడ్ పద్ధతిలో నిర్వహించాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే భావిస్తా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దానికి సత్వరమే ఈ మంత్రివర్గ సంబంధించిన సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు. ఇక దాంతో పాటుగా మంత్రివర్గంలో సంబంధించి కూడా ఉద్యోగ సంఘాలకు సంబంధించి కూడా పలు ఆర్డినెన్స్లు తీసుకురావేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉంది. ఇక పెండింగ్ సంబంధించిన పెన్షన్లు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి ఏదైతే ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించిన నిధుల విడుదల పైన కూడా ఈరోజు నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. ఇక ముఖ్యంగా ఈ రోజు కీలకమైన సమావేశం అని చెప్పి, ఎందుకంటే ఇప్పటికే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనుకున్న నేపథ్యం ఉంది. మొన్న సంబంధించి కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. పలు కారణాల వల్ల కూడా ఏదైతే బడ్జెట్ సమావేశాలు వాయిదా పడ్డాయి. ఇక వచ్చే నెల 2వ వారానికి సంబంధించి కూడా బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలనుకుంటుంది. కాబట్టి బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా ఏదైతే వచ్చే నెల 2వ వారానికి సంబంధించి కూడా నిర్వహించేందుకు ఈరోజు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇక కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఏ విధంగా రాబట్టాలి అనే అంశాలపైన కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒకవైపు రైతులకు సంబంధించి కూడా రైతు భరోసా నిధులను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నది. పెన్షనర్లకు సంబంధించి కూడా బకాయిలు కావచ్చు, పెండింగ్ నిధులకు సంబంధించి కూడా విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎల్ఎన్టీ నుంచి కూడా టేక్ ఓవర్ చేసి ఇతర సంస్థకు మెట్రో 2ను విస్తరించేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు కీలకంగా నిర్ణయం తీసుకోబోతా ఉన్నది. దాంతో పాటుగా ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణతో పాటుగా మున్సిపల్ కార్పొరేషన్ల సహకార ఎన్నికలు నిర్వహించేందుకు, ఎందుకంటే జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తా ఉన్నది. ఇది ముందుగా నిర్వహించాలి, లేదంటే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాలి. ఈ 2 అంశాలపైన కూడా ఈరోజు క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. దీంతో పాటుగా పలు కొత్తగా ఆర్డినెన్స్లు తీసుకురాబోతా ఉన్నది. ఆర్డినెన్స్లకు సంబంధించి కూడా ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించి ఏదైతే ఈరోజు దానికి సంబంధించి కూడా కీలకమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోబోతోంది. ముఖ్యంగా రైతు భరోసాకు సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నిద్ధంగా ఉన్నదని చెప్పొచ్చు. లక్ష్మణ్. థ్యాంక్ యూ హరీష్.